చుచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావు. బలహీనులను బలపరచువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా. యేసయ్యా నా ఆశ్రయమా, యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నా ఆశ్రయమా, యేసయ్యా నీకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావు. ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావు. బలహీనులను బలపరచువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా. బలహీనులను బలపరచువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా. యేసయ్యా నా ఆశ్రయమా, యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నా ఆశ్రయమా, యేసయ్యా నీకే ఆరాధన. ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావా. యేసయ్య కొరకు ఆశతో మనం ఎదురు చూద్దామండి. హల్లెలూయా. సొమ్మసిల్లక అడుగులు తడబడక నడిచెదని వెంట జీవితమంతా. సొమ్మసిల్లక అడుగులు తడబడక నడిచెదని వెంట జీవితమంతా. లోకము నన్ను ఆకర్షించినా వెనుదిరుగక నేను సాగెదని వెంట. లోకము నన్ను ఆకర్షించినా వెనుదిరుగక నేను సాగెదని వెంట. యేసయ్యా నా ఆశ్రయమా, యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నా ఆశ్రయమా, యేసయ్యా నీకే ఆరాధన. ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావా. యేసయ్య రాకడ కొరకు, యేసయ్య రాజ్యం కొరకు నిరీక్షణ కలిగిన వారముగా ఎదురు చూద్దామండి. హల్లెలూయా. పరుగెత్తెదను అంతము
వరకు ఆత్మల రక్షణకై అలయక నేను పరుగెత్తెదను అంతము వరకు ఆత్మల రక్షణకై సిద్ధము చేసిన బహుమానముకై గురి యొద్దకు నేను సాగెదనయ్యా సిద్ధము చేసిన బహుమానముకై గురి యొద్దకు నేను సాగెదనయ్యా యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావా ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావా రెక్కలు చాపి పక్షిరాజు వలెనే పైకెగిరెదరి పరిశుద్ధులతో రెక్కలు చాపి పక్షిరాజు వలెనే పైకెగిరెదరి పరిశుద్ధులతో పరవశించెదను నీ ముఖమును చూచి ప్రణమిల్లెదని పాదముల చెంత పరవశించెదను నీ ముఖమును చూచి ప్రణమిల్లెదని పాదముల చెంత యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావా ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావా బలహీనులను బలపరచువాడా కృంగిన వారిని లేవనెత్తువాడా బలహీనులను బలపరచువాడా కృంగిన వారిని లేవనెత్తువాడా యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావా రెక్కలు చాపి పక్షిరాజు వలెనే పైకెగిరెదరి పరిశుద్ధులతో రెక్కలు చాపి పక్షిరాజు
పక్షిరాజు వలెనే పైకెగిరేదని పరిశుద్ధులతో పరవశించెదను నీ ముఖమును చూచి ప్రణమిల్లెదని పాదముల చెంత పరవశించెదను నీ ముఖమును చూచి ప్రణమిల్లెదని పాదముల చెంత యేసయ్యా యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన ఆశతో నీ కొరకు ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావా బలహీనులను బలపరచువాడా కృంగిన వారిని లేవనెత్తువాడా బలహీనులను బలపరచువాడా కృంగిన వారిని లేవనెత్తువాడా యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దామండి. నిజంగా ప్రతి తల్లిదండ్రి ఏం కోరుకుంటారంటే మా పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి, మా పిల్లల ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. అయితే మీ పిల్లలు ఆశించినట్లుగా కొన్నిసార్లు మీరు ఆశించినట్లుగా కొన్నిసార్లు మీ పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఉండదు. చాలాసార్లు చాలామంది తల్లిదండ్రులు కృంగిపోతూ ఉంటారు తమ పిల్లల విషయంలో. కొంతమంది మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, అమ్మ మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని. అయితే ఈ రోజున పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి అంటే తల్లిదండ్రులుగా మనము చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. మనం చేయాల్సిన పనులు కొన్ని చేసినప్పుడు పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా మారుతుంది. మీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము చేయవలసిన పనులు ఏమై ఉన్నాయో లేఖనాల ఆధారంగా ఈరోజు ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దామండి. చదవండి, కీర్తనల గ్రంథం 112వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందామండి. 112వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. ఎవరి సంతతి? ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలకు భూమి మీద ఆశీర్వాదం కలుగుతుంది? ఎవరి పిల్లలు భూమి మీద దీవింపబడతారు? ఎవరి పిల్లలు భూమి మీద బలవంతులవుతారు? ఎవరి పిల్లల కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని లేఖనాల్లో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వాడు. హల్లెలూయా. ఎవరి సంతానం ఆశీర్వదింపబడుతుందంటే, ఎవరి పిల్లలు దీవింపబడతారు అంటే 2 పనులు చేయాలంట.
2 పనులు చేసిన వారి సంతతి ఆశీర్వదించబడుతుంది. 2 పనులు చేసిన వారి కుటుంబాలు దీవింపబడతాయి. ఏమిటా 2 పనులు? షార్ట్ మెసేజ్, కొద్దిసేపు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. ఓ నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయమే మీరు చాలాసార్లు కృంగిపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అయ్యో ఎందుకు వీళ్ళని కన్నానా అని బాధపడి దుఃఖపడిన అనుభవాలు కూడా మీకున్నాయి. అయితే మీ పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా మారాలి అంటే మీరు 2 పనులు చేయాలి. 2 పనులు చేయాలి. ఏంటవి అంటే, మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? మామూలుగా చాలామంది చెప్తుంటారు, అమ్మో మేము చాలా భక్తిగా ఉన్నామండి, మేము చాలా భక్తి కలిగిన కుటుంబం అండి, కానీ మా పిల్లలు ఎందుకో సరైన ప్రవర్తనతో లేరు. తల్లిదండ్రులుగా మేము చాలా భక్తి చేస్తున్నాం, కానీ మా పిల్లల్లో సరైన భక్తి లేదు అంటారు. భక్తి మాత్రమే సరిపోదండి. భక్తికి తోడు ఏం కావాలంటే భయము కావాలి. హల్లెలూయా. యెహోవా యందలి భయము పవిత్రమైనది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా యందలి భయము పవిత్రమైనది. మన పిల్లలు ఆశీర్వాదకరంగా మారాలంటే తల్లిదండ్రులుగా మొదట మనము దేవుని యందలి భయభక్తులు కలిగిన వారిగా నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారా? ఎత్తుగా ఉంటారా? లావుగా ఉంటారా? ఎలా ఉంటారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి, అతని కుటుంబం గురించి రాయబడి ఉంది. ఎవరా వ్యక్తి? మనకి బాగా తెలిసిన వ్యక్తే. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. కొర్నేలి గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇతడు భక్తిపరుడు మాత్రమే కాదు, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడంట. హల్లెలూయా. ఎలా నడుచుకున్నాడు కొర్నేలి? ఏం చేశాడు కొర్నేలి అని మనం చూసినట్లయితే, గమనించినట్లయితే లేఖనాల్లో, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి. ఇతను ఎవరు? శతాధిపతి. ఒక సైన్య వ్యూహానికి అధిపతిగా ఉన్న వ్యక్తి. ఒక పటాలానికి, ఒక ప్రాంతానికి అటార్నీ జనరల్గా వర్క్ చేస్తున్న వ్యక్తి అనమాట శతాధిపతి అయిన కొర్నేలి. ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అయితే అతను ఎలా ఉన్నాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన కొర్నేలి ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ప్రజలకు ఏం చేస్తాడంట? ధర్మం చేస్తాడంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడంట. కొంతమంది చెప్తారు, మేము దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాళ్ళం, మాకు దేవుడంటే చాలా ప్రేమ, మాకు దేవుడంటే చాలా విశ్వాసం అని అంటారు. కానీ చేతితో ఎవ్వరికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టరు. ఇంటికి వచ్చిన ఎవరిని కూడా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వరు. కొంతమందిని అంటారు కదా, వీడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. అన్నం తినేటప్పుడు 4 మెతుకులు కింద పడితే వాటిని కూడా ఏరుకొని కంచంలో వేసుకుంటాడు. కానీ ఒక ఇంటి ముందు వీధిలో ఉన్న కుక్కకు కూడా కొంచెం అన్నం పెట్టరు. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, మేము ఎంతో భయభక్తులు కలిగిన వాళ్ళం. చూడండి, కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. భయభక్తులు కలిగిన కొర్నేలి ఏం చేస్తున్నాడంటే, బహుదాన ధర్మాలు చేస్తున్నాడంట.
హల్లెలూయా. నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళమైతే 112వ కీర్తనలో రాయబడి ఉంది కదా. 112వ కీర్తనలో ఏమనుందంటే, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళురును అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. ఆ 9వ వచనంలో చూస్తే, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. దాతృత్వం కలిగి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే వాడు హృదయంలో ఏముంటుందంటే దాతృత్వం ఉంటుంది. ఈ మాటతో మనల్ని మనమే పరిశీలన చేసుకోవచ్చు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నానా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నానా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునేవాడు బీదలకి ఏం చేస్తాడంట? తన చేతిని చాపుతాడంట. హల్లెలూయా. మరి ఇంకొకరి వైపు ఇంకొక సహాయాన్ని కోరుకునే వేరొకరి వైపు చేతులు చాపగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? చేతులు ముడుచుకునే స్థితిలో ఉన్నావా? ఔదార్యం కలిగి ఇంకొకరికి నీకున్న సంపదలో కొంచెం పాలిచ్చేవాడిగా ఉన్నావా? లేకపోతే పిసనారితనంతో లోభత్వంతో ఉన్నావా? నీవు అలా లోబిగా ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడవి కావని అర్థం. ఈ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తున్నాడంటే బహుధర్మం చేస్తున్నాడంట. హల్లెలూయా. అయితే చాలామంది చేస్తారు. ఏం చేస్తారు? సహాయం చేస్తారు, వేరొకరికి ఇస్తారు, వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు, వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు. కానీ దాన్ని ఏం చేస్తారంటే 10 మందికి వెంటనే ప్రచారం చేస్తారు. ఇదిగో నేను వాళ్ళకి అది చేశాను, ఇదిగో నేను వీళ్ళకి ఇది చేశాను, ఇదిగో నేను పలానా పాస్టర్ గారికి అది చేశానండి, పలానా సంఘానికి నేను ఇది చేశానండి, నేను ఆ రోజున అది చేయబట్టే ఆ సంఘం నిలబడింది, నేను ఆ రోజున అలా ఇవ్వబట్టే ఆ సంఘం వర్ధిల్లిందనని ధర్మం చేసిన దాన్ని, దానం చేసిన దాన్ని పదే 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 చెప్పుకుంటూ ఉంటారు. వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, నీ కుడి చేత్తో చేసింది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చేసే ధర్మము ఎక్కడ చేరుతుందో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థంగా చేరుతుంది. హల్లెలూయా. కొర్నేలి చేసిన ధర్మ కార్యాలు, నీతి కార్యాలు, దాన ధర్మాలు ఎక్కడికి చేరాయి అంటే పరలోకంలో ఉన్న దేవుని సన్నిధికి చేరాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేస్తున్న ఆ ఔదార్యం కలిగి నీవు చేస్తున్న దాన ధర్మాలు దేవుని ఎదుట ఖచ్చితంగా ఆ గ్రంథంలో కనబడతాయి. హల్లెలూయా. కొర్నేలి ధర్మకార్యాలు మాత్రమే కాదండి, కొర్నేలి చేసిన ప్రార్థనలు నేరుగా దేవుని సన్నిధికి చేరాయి. హల్లెలూయా. చాలామంది చెప్పుకుంటుంటారు, మేము 5 గంటలు ప్రార్థన చేస్తాం, నేను 8 గంటలు ప్రార్థన చేస్తాను, నేను నిలువు మోకాళ్ళ మీద 5 గంటలు ఉంటాను, నేను నిలువు మోకాళ్ళ మీద 3 గంటలు ఉంటాను. మనుషులకి మన భక్తి చెప్పుకోని అవసరం లేదు. మనం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ప్రార్థించే వారముగా ఉంటే మన ప్రార్థన నేరుగా ధూపము వలె దేవుని సన్నిధానానికి చేరుతుంది. అక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో పలానా వ్యక్తి ఇంత సమయం ప్రార్థించాడని దేవుడు రాసుకుంటాడు. హల్లెలూయా. నీ పిల్లలు భూమి మీద బలవంతులు అవ్వాలి అంటే మొదట నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవ్వాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే మొదటిగా ధర్మం, దానం చేయడానికి ఇష్టపడతాడంట. అంటే ఔదార్యం కలిగిన వాడిగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు లోబిగా పిసనారిగా ఉండడు. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. చూడండి, ఈ రోజున క్రైస్తత్వంలో కరువైపోతున్నది ఏది అంటే ప్రార్థన.
చాలామంది పని 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 అంటూ ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు పని పని పని, సంపాదన సంపాదన సంపాదన, డబ్బు 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 అంటూ వాళ్ళు ఆ ధనం కోసం పరుగెత్తుతూ 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 దేవునికి దూరం అయిపోయిన అనుభవాలు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన పరిస్థితులు. ఈరోజు ఒక ఆత్మీయుడుగా నీకంటూ ప్రార్థించే ఒక సమయం ఉందా? నీకంటూ ప్రార్థించే ఒక పరిస్థితి ఉందా? నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవైతే నీవు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ఎంత బిజీగా ఉన్నా, ఈ కొర్నేలి ఒక శతాధిపతి, ఒక అధికారం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే మనస్సు కలిగి ఉన్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, దేవునికి ప్రార్థించే మనస్సు నీకుందా? ఒకప్పుడు ఎంతో ప్రార్థించేదానివి, ఒకప్పుడు ఎంతో ప్రార్థించేవాడివి, ఒకప్పుడు మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో రోదన చేస్తే నీ కన్నీళ్ళ చేత అలాగ నేలంతా తడపబడేది. అంత మంచి ప్రార్థనా పరుడివి. నీ బలిపీఠం పడిపోయింది కదా, నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు కదా. చూడు, నీ సంతతి వారు ఆశీర్వదించబడాలంటే నీవు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించి భయభక్తులు కలిగిన వాడిగా మారాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? మొదటగా ధర్మం చేస్తాడు. అంటే ఔదార్యం కలిగి వేరొక్కరి వైపుకి తన చేతుల్ని విప్పుతాడు. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. మూడవదిగా చూడండి, కొర్నేలి ప్రార్థన చేయడం, కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, కొర్నేలి బహు దాన ధర్మాలు చేయడం, అవన్నీ దేవుని సన్నిధికి వెళ్ళడం గమనించిన దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి దేవదూతని నేరుగా కొర్నేలి ఇంటికి పంపించాడు. కొర్నేలి ఇంటికి ఎవరు వచ్చారండి? దేవదూత వచ్చారు. దేవదూత వచ్చినప్పుడు కొర్నేలి ఏం చేయాలి? కొర్నేలి ఎందుకు, ఒకవేళ మీ ఇంటికి ఈరోజు దేవుడు దేవదూతను పంపించాడు అనుకోండి, దేవదూత వచ్చాడు అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఒక్క నిమిషం దేవదూత ప్లీజ్ ఒక సెల్ఫీ తీసుకుంటాను, నేను ఒక ఫోటో తీసుకుంటాను, ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాను, ఎందుకంటే నాతో నువ్వు మాట్లాడవని అందరికీ తెలియాలి కదా. ఫేస్బుక్లో పెద్ద పోస్టర్ వేసేసి పెట్టేస్తాను, దేవదూత మా ఇంటికి వచ్చాడు. అబ్బా, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవదూత నేరుగా కొర్నేలి ఇంటికి వచ్చి కొర్నేలితో మాట్లాడుతాడు. కొర్నేలి, నీవేం చేస్తావో తెలుసా? ఏం చేస్తావు? చూడ, అక్కడ 6వ వచనంలో చూస్తే అతడు సముద్రపు దరినున్న, ఇప్పుడు నీవు 5వ వచనంలో, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలుపుంచుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. దేవదూత కొర్నేలి దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నాడంటే, ఓ శతాధిపతి అయిన కొర్నేలి, నీవు చర్మకారుని ఇంట్లో, అంటే చర్మకారుడు అంటే ఎవరు? చర్మకారుడు చర్మంతో వస్తువుల్ని, చర్మపు వాటిని తయారు చేసేవాడు. చర్మకారుని ఇంట సీమోన్ అనే ఒక చర్మకారుని ఇంట పేతురు అక్కడ ఉన్నాడు. నువ్వేం చేస్తావంటే యొప్పేకి మనుషుల్ని పంపి పేతురు అని మారు పేరు కలిగిన సీమోన్ని నువ్వు ఇంటికి పిలిపించుకో. పేతురు అనే మారు పేరు కలిగిన సీమోన్ని నువ్వు ఇంటికి పిలిపించుకో. చూడండి, మన ఇంటికి మనం ఎవరిని పిలిపించుకుంటాం? కొంచెం మంచి హోదా కలిగిన వాళ్ళని, కొంచెం మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళని. ఈ కొర్నేలి శతాధిపతి అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావంటే యొప్పేకి వెళ్ళి యొప్పేకి మనుషుల్ని పంపించి అక్కడి నుంచి చర్మకారుని ఇంటి దగ్గర నుంచి పేతుర్ని పిలిపించుకో. కొర్నేలి ఏమనాలి? మనమైతే ఏమంటాం? ప్రభువా, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను, అలాంటి ఇంట్లో ఉన్నవాడిని నేను నా ఇంటికి పిలిపించుకోవడం ఏంటి? కొర్నేలి ఏమన్నా మాట్లాడా? ఏమీ మాట్లాడలేదు. కొర్నేలి ఏం చేశాడు? వెంటనే చూడండి, అక్కడ 7వ వచనంలో చూస్తే,
అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుణ్ణి పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. హల్లెలూయా. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన కొర్నేలి యొక్క లక్షణాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆకాశం నుంచి దేవదూత ప్రత్యక్షమే, డైరెక్ట్గా దేవదూతే మాట్లాడినా ఆ విషయం కొర్నేలి ఊరంతా ప్రచారం చేశాడా? ఎక్కడ చెప్పలేదు. వెంటనే దేవదూత వెళ్ళిన వెంటనే తనకి ఏదైతే ఆజ్ఞ ఇవ్వబడిందో ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి కొర్నేలి తన దగ్గరున్న ఒక భక్తిపరుడైన సైనికుడిని పిలిపించి, నువ్వు వెళ్ళు, యొప్పేకి మీరు వెళ్ళండి, అక్కడ సీమోను, అక్కడ పేతురు అనే మారు పేరు కలిగిన సీమోను అనే వ్యక్తి ఉంటాడు, అతన్ని పిలిపించి అతన్ని తీసుకురండి, అతనికి విషయాలన్నీ చెప్పండి అని చెప్పి కొర్నేలి ఆ సీమోను పేతురున్న అక్కడికి మనుషుల్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే, మూడవదిగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞకి లోబడతాడు. ఏం చేస్తాడు? దేవుడిచ్చిన ఆజ్ఞకి లోబడతాడు. మరి ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా నువ్వు ఉన్నావు. మరి దేవుని ఆజ్ఞకి లోబడుతున్నావా? నువ్వు ఆలోచించు. దేవుడు నీకు చెప్పిన విషయానికి నువ్వు లోబడగలుగుతున్నావా? కొర్నేలి దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. వెంటనే పేతురుని పిలిపించుకున్నాడు. పేతురు మాట్లాడుతూ ఉంటే పేతురు వచ్చినప్పుడు కొర్నేలి అంటాడు, అయ్యా నీవు రావటం మంచిది, మేమందరం దేవుడు నీకు ఏది ఆజ్ఞాపించాడు ఆ మాట చెప్తే మేమందరం వినాలని ఆశపడుతున్నాం. ఇదిగో మేమంతా దేవుని ఎదుట ఇదిగో నిలబడి ఉన్నామనని కొర్నేలి సంతోషంతో పేతుర్ని చేర్చుకున్నాడు. హల్లెలూయా. 4వదిగా కొర్నేలిలో ఏం లేదు? గర్వం లేదు. నేను ఒక శతాధిపతిని, నేను ఒక హోదా కలిగిన వ్యక్తిని, నా ఇంటికి ఇలాంటి వ్యక్తిని పిలిపించుకోవడం ఏంటి అనుకోలేదు. దేవుడు చెప్పాడు ఆ మాటకి నేను విధేయత చూపించాలి. ఈ రోజున నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవుగా ఉంటే నీ పిల్లలు నీ తర్వాత భూమి మీద బలవంతులవుతారు. నీ పిల్లల వంశము ఆశీర్వదించబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? మొదటిగా, అతడు తన చేతిని బిగపట్టుకోడు, లోబిగా ఉండడు, ఇంకొకరికి సహాయం చేయడానికి చేతిని చాపుతాడు. రెండోదిగా, అతను ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. మూడవదిగా, అతను ఏం చేస్తాడు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞకి అతడు లోబడతాడు. 4వదిగా ఏం చేస్తాడు? గర్వం ప్రదర్శించడు, విధేయతే ప్రదర్శిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఆజ్ఞకు కొర్నేలి అలా లోబడ్డాడు. ఆ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా. మరి ఈ రోజున నీ పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవుగా మారాలి. దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించే వాడవుగా మారాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించే మనస్సు నీకు రావాలి. నేను ముగిస్తున్నానండి. నా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి, నా పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలి, నా పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని నువ్వు కోరుకుంటున్నావు. నా సహోదరి సహోదరుడా, మంచిదే. అయితే మొదట నీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మారాలి. నీవు దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ఆనందించేవాడవుగా మారాలి. కొర్నేలికి దర్శనం కలిగినప్పుడు కొర్నేలి బాధపడ్డాడా? దేవదూతే వచ్చి నాతో మాట్లాడాడు, ఇంకా సాధారణమైన సేవకుడితో నాకేం పని అని మౌనంగా ఉండిపోయాడా? లేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఆనందంగా స్వీకరించాడు. ఆనందంగా సంతోషంగా ఇవ్వబడిన ఆజ్ఞకు శిరసావహించాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు ఇచ్చిన ఆజ్ఞకి నీవు విధేయత చూపించేవాడవైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవైతే నిశ్చయముగా దేవుడు నీ సంతతిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఆయన గొప్ప దేవుడు.
ఆయన యందు భయభక్తులు కలిగిన వారి సంతతి వారిని దేవుడు భూమి మీద బలవంతులుగా చేస్తాడు. యథార్థవంతుల వంశపు వారిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా నీవు నడుచుకుంటే నీ పిల్లల్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అందరూ తల్ల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో, ఈ శ్రేష్టమైన సమయంలో దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నిజమే ప్రభువా, మా పిల్లలు గొప్పవాళ్ళు కావాలని మేము ఆశపడుతున్నాం, కానీ తండ్రి తల్లిదండ్రులుగా మేము చేయవలసిన పనులు మేము చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి దేవా. యెహోవా అయ్యా నా తండ్రి, అయ్యా నీవు ఇచ్చిన ఆజ్ఞల్లో బట్టి ఆనందించే మనస్సు, నీ అందలి భయభక్తులు కలిగి నడుచుకునే మనస్సు మాకు దయచేయండి దేవా. అయ్యా అపోస్తుల కార్యాల్లో ఉన్న కొర్నేలి, భక్తిపరుడైన కొర్నేలి ఎలా తన ఇంటి వారందరితో కూడా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. మేము ఆ రీతిగా నడుచుకోగలగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. దేవా నా ప్రభువా నాయన, అయ్యా కొర్నేలి అయితే తండ్రి తాను ధర్మకార్యాలు, తాను చేసిన దాన ధర్మాలు పరలోకంలో చేరాలని తాను నీవు చూస్తున్నట్లుగా తాను నాయన ధర్మం చేశాడు. అలాంటి మనస్సు మాకు ఇవ్వండి దేవా. స్తోత్రం నాయన. ఔదార్యము కలిగిన తండ్రి దయాళురుగా మేము ప్రవర్తించగలగడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం నాయన. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించగలిగే మనస్సు కొర్నేలికి నీవు ఇచ్చావు అయ్యా, మాకు కూడా అలాంటి మనస్సు ఇవ్వు. ఎల్లప్పుడూ ప్రార్థించగలిగే మనస్సు ఇవ్వు దేవా. నీ మాటికి, నీ ఆజ్ఞకి సంతోషంగా విధేయత చూపించగలిగే మనస్సు ఇవ్వు. ఎక్కడ తనున్న స్థితిని బట్టి తాను గర్వించక అయ్యా, తనతో నీవు మాట్లాడిన మాటనే తన జీవితంలో తాను నెరవేర్చాడు తండ్రి. అటువంటి మనస్సు మాకిచ్చి మా పిల్లల్ని కూడా నువ్వు ఆశీర్వదించండి అయ్యా. మా పిల్లల్ని కూడా నీవు భూమి మీద బలవంతులుగా చేయండి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారని నువ్వు సెలవిచ్చావు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మరి లైవ్లో ఏకీవించిన నీ బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పిల్లలు ఆశీర్వదింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా తరంతోనే ఆగిపోకూడదు. పిల్లల తరతరాలు నీ ఆశీర్వాదాన్ని అనుభవించగలుగునట్లుగా కృప చూపించమని ఇంతవరకు మీరు నడిపించినందుకు నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహిమ మినిస్ట్రీస్ అనే ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్తమానాలు, ఈ పాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకా మీ తోటి వారికి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేకమైన స్తోత్ర బలి ఆరాధన కార్యక్రమం జరపబడుతూ ఉన్నది. మీరు కూడా ఆ కార్యక్రమంలో పాలుపంపులు కండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.